రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో తాజా మాజీ సర్పంచ్లు పెండింగ్ బిల్లులపై పోరాడుతున్న సర్పంచ్లను ఈ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడం సరికాదని మాజీ సర్పంచ్ల జేఏసీ అధ్యక్షుడు దుమ్ము అంజయ్య అన్నారు. ఇక ఆయన మాట్లాడుతూ ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచ్లను అరెస్టులు చేస్తూ రాక్షసానందం పొందుతుందని మాజీ సర్పంచ్లు మండిపడుతున్నారు. మేము సర్పంచ్ గా ఉన్న సమయంలో చేసిన పనులకు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మాజీ సర్పంచ్లను అరెస్టులు చేస్తుంటే వీటన్నింటినీ ప్రజలు ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరును గమనిస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎలక్షన్స్ లో మట్టి కరిపిస్తూ ప్రజలు తీర్పునివ్వబోతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ అధ్యక్షుడు దుమ్ము అంజయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కమలాకర్ రావు, సిరికొండ శ్రీనివాస్, ఏనుగుల శ్రీనివాస్, దప్పుల అశోక్ పాల్గొన్నారు. సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల బిల్లులు వెంటనే, తాజా మాజీ సర్పంచుల బిల్లులు వెంటనే, తాజా మాజీ సర్పంచుల సర్పంచుల ఐక్యత, సర్పంచుల పెండింగ్ బిల్లు వెంటనే. రోజు రాజన్న జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టు చేయడం జరిగింది. దీన్ని రాజన్న సిరిసిల్ల తాజా మాజీ సర్పంచుల జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ ఈ రాక్షస పాలను అంతం చేయాలని ప్రజలను మరి ప్రజాప్రతినిధులను కోరుకుంటున్నాను. అలాగే మా పెండింగ్ బిల్లులు కూడా చెల్లించాలి. లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి గుణపాఠం చెప్తాం. ఈ అక్రమ అరెస్టును కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. తెల్లవారుజామున మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగింపుల సందర్భంగా వాళ్లకు సర్పంచులు ఏదో అసెంబ్లీ తాజా మాజీ సర్పంచులు అందరూ వెళ్లి ఏదో అసెంబ్లీని ముట్టడిస్తారని సమాచారం ఉందని మమ్మల్ని ఈ సర్పంచ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చందుర్తి మండలంలో ఉన్న సర్పంచులందరినీ అక్రమంగా అరెస్టు చేసి మేము పెండింగ్ బిల్లులు తాజా మాజీ సర్పంచులు 5 సంవత్సరాలు అప్పుడున్న ప్రభుత్వం స్కీములు పెట్టి చేసిన పనులకు ఎంబీ రికార్డ్ అయి గ్రామ పంచాయతీల్లో ఉన్నాయి. వీటిని చెల్లించాలని మేము చాలా రోజులుగా ఏడాదిన్నర కాలంగా మేము వివిధ నిరసనలు తెలిపినాం. రిలే నిరాహార దీక్షలు కానీ, వంట వార్పు కానీ, కలెక్టరేట్ ముట్టడి, అలాగే ధర్నాలు ఎన్నో చేసినా కానీ ఇగో ఇస్తాం అగో ఇస్తాం అని పబ్బం గడుపుతూ మా సర్పంచులను నిజంగా చాలా ఇబ్బంది పెడుతూ వాళ్ళు రాక్షస ఆనందం పొందుతుర్రు. ఈ తెలంగాణ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్ వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీలు కానీ ఆ ఎలక్షన్ లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు రెడీ ఉన్నారు. మీరు మా సర్పంచుల భార్య పిల్లల మీద బంగారం తాకట్టు పెట్టి అప్పుడు చేసిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించకపోతే వీళ్ళ కలకల కలుగుతుంది ప్రభుత్వానికి. మేము చాలా బాధ కొద్ది మాట్లాడుతున్నాం. బిల్లులు చెల్లించకపోతే మేము మున్ముందు కూడా నిరసనలు కానీ లేదనంటే అమర నిరాదీక్షలు కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా బిల్లులు వెంటనే విడుదల చేయాలి.